ఈ లిక్కర్ స్కామ్ మొదలైన దగ్గర నుంచి ఎన్నో డిబేట్లలో పాల్గొంటున్నా ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గనక మన కేఎస్ ప్రసాద్ గారు. ఆయన గురించి చాలా వార్తలు అయితే వస్తున్నాయి, చాలా జరుగుతుంది. కానీ అసలు ఏం జరుగుతుంది? ఈయన చెప్పేదేంటి? అది ఇద్దరి మధ్య జరిగిన అప్పుల గొడవ తీసుకొచ్చి ఏదో పులుగుతున్నారు, జగన్ నెత్తిన పులుగుతున్నారు, వాళ్ళ నెత్తిన పులుగుతున్నారు, వీళ్ళ నెత్తిన పులుగుతున్నారు అని చెప్పి పదే మాట్లాడుతున్నాడు. అయ్యా కేఎస్ ప్రసాద్ గారు, దీనికి ఏదైతే కనుక విజయసాయిరెడ్డి గారు లేదంటే అరబిందో నుంచి 100 కోట్లు ఇప్పించానని చెప్పిన దానికి ఏమాత్రం సంబంధం లేదండి. అది పెట్టుబడి కోసం ఇచ్చింది. ఆయన ఎప్పుడో చెప్పాడు, రాజకేశ్ రెడ్డికి ఇచ్చానని చెప్తున్నాడు, ఆయన అందరికి ఇచ్చానని చెబుతున్నారు, బాగానే ఉంది. దానికి దీనికి ఏం సంబంధం? ఒక్కసారి మనం కేఎస్ ప్రసాద్కి ఫోన్ చేద్దాం. అతని నెంబర్ నా దగ్గర ఉంది. అతని మాటల్లో విందాం, అసలుకి అతను ఏం చెప్తాడో ఒకసారి విందాం. విని అయితే కనుక ఆయన మాటల ప్రకారం విశ్లేషణ చేద్దాం. లిఫ్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, చూద్దాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. ప్రస్తుతానికి ఎవరితోనో మాట్లాడుతున్నారంట, ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కాదు కాబట్టి మనం అయితే విశ్లేషణ చేద్దామండి. అసలు లిక్కర్ స్కామ్, ఇది స్కామ్ అని ఎందుకు అంటున్నారు, ఈ స్కామ్ అని ఎందుకు అంటున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది పాపం బాధపడుతున్నారు. ఇది స్కాము అంటానికి చాలా ఆధారాలు ఉన్నాయండి. దాంట్లో ప్రధానంగా వచ్చేతలకి మీకు కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు డిస్టిలరీస్ తెచ్చారు, మేము తేలేదు, అసలుకి మేము ఏర్పాటు చేయలేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి డిస్టిలరీ తెచ్చిన వాటిల్లో అదాన్ డిస్టిలరీస్ అనేది లేదు. మరి ఇది ఎప్పుడు మొదలైంది? మే 2020 మొదలుపెట్టారు దీన్ని. ఓకే. లీలా డిస్టిలరీస్ సెప్టెంబర్ 2020లో మొదలుపెట్టారు. ఏంది? ఓల్విక్ డిస్టిలరీస్ అక్టోబర్ 2021. క్రిపాటి బెవరేజెస్ జనవరి 2021. న్యాసనా డిస్టిలరీస్ జూన్ 2020. త్రిఫర్ బెవరేజెస్ మార్చి 2021. డికార్డ్ లాజిస్టిక్స్ అండి. లాజిస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏం జరుగుద్దో లాజిస్టిక్స్ అంటే కనుక ఇంటి సామాన్లు కానీ లేదంటే ఒక చాటు నుంచి ఇంకో చాటుకి వస్తువులు మార్చడం కానీ ఇలాంటి చేసేదాన్ని లాజిస్టిక్స్ అంటారు. అలాగే టేకర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళకి బెవరేజెస్కి సంబంధం ఏంటండి? అలాగే జోర్హాట్ స్పిరిట్స్ కంపెనీ, స్పాన్ఫైర్ స్పిరిట్ కంపెనీ, ఈ రెండు ఏర్పాటైంది డిసెంబర్ 19, ఏప్రిల్ 2021. మరి వీటి మొత్తానికి కలిపి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆర్డర్లు ఎలా ఇచ్చారు? ఈ లాజిస్టిక్స్ కంపెనీకి ఎలాగైనా సరే లిక్కర్లో తయారీల అనుభవం ఉంటుందా? లేదు. మరి వీళ్ళందరూ కలిసి ఏం చేయాలని చూస్తున్నారండి రాష్ట్రాన్ని? లాజిస్టిక్స్ కంపెనీలకి ఏది బ్రాండ్లు సింహ అంట, గోల్డ్ మెడల్ అంట, బూమ్ బూమ్ అంట. ఊరిని అమ్మాయి ఎలాంటి బ్రాండ్లు పెట్టారు రా స్వామి? ఎలాంటి బ్రాండ్లు పెట్టారు? రాయల్ బ్లూ, హైదరాబాద్ బ్లూ, అన్నీ బ్లూలే. మన బులుగు రంగే కావాలన్నీ. మీ బ్లూ అంతకుమించి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా స్వామి. మా గెడ్డం ప్రసాద్ ఏమన్నా ఫోన్ తీస్తాడేమో అని చూస్తుంటే ఎంగేజ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చేద్దాం మా గెడ్డం ప్రసాద్కి. అసలుకి ఒక్కసారైనా మా గెడ్డం ప్రసాద్తో మాట్లాడపోతే కనుక మాకు మనశ్శాంతి ఉండేటట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది లిక్కర్ స్కామే కాదు అంటున్నాడు.
స్కామ్ కాదని ఎలా చెప్పుతాడు? అరే ఇన్ని డౌట్లు ఉన్నాయి మాకు. 1కి 4 సార్లు క్వశ్చన్లు అడుగుతానా అనే కదా, ఫోన్ కూడా తీయకుండా ఉంటే ఎట్టాగా? 4 క్వశ్చన్లే కదా అడిగేది. నిన్న ఎత్తికెళ్ళం కదా, 4 క్వశ్చన్లే కదా అడిగేది. రింగ్ అవుతుందండి. ఫోన్ తీవయ్యా. సమాధానం ఉండదు. ఎందుకు స్వాములు? మరి బయట కూర్చొని కాగ్ నివేదిక అంటారు, కాసేపు వచ్చేతలకేమో కాగ్ నివేదికలో అసలు స్కామ్ గురించే చెప్పలేదంటారు. అసలు కాగ్ నివేదికకి స్కామ్కి సంబంధం ఏంటరా సన్నాసులారా? ఏడ దొరికారా మీరు? అసలుకి ఏడ దొరికారు మీరు? 2020 నుంచి 2021 వరకు స్థాపించిన కంపెనీలకి ఇన్ని వేల కోట్ల ఆర్డర్లు ఎలా ఇచ్చారు? అదాని కంపెనీకి ఒక్కదానికి 800 కోట్ల రూపాయల ఆర్డర్లు ఎలా ఇచ్చారా నాయన? ఏం మనుషులరా మీరు అసలుకి? అరే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీలకు కూడా లిక్కర్ ఆర్డర్లు ఇచ్చారంటే కనుక ఏం విదేశీ మద్యం ఏమన్నా తెప్పించారా? వాళ్ళకి లిక్కర్ లైసెన్స్ కూడా లేదా ఆల్రెడీ? ఈ బొకడాగాళ్ళు అందరూ తయారయ్యి బొకడా ఛానళ్ళలో కూర్చొని ఛానళ్ళ గురించి అంటాం కాదు, ఈ బొకడాగాళ్ళు మాట్లాడేది వాళ్ళు కూడా ఖండించాలని చూస్తున్నా కూడా ఈ బొకడాగాళ్ళు ఆగట్లా. ఈ బొకడాగాడేమో ముందలు చూస్తే కనుక తపాలా ఛానల్స్ అంటాడు, తపాలా మనుషులు అంటాడు, తపాలా యూట్యూబ్ ఛానల్ అంటాడు. ఈడే పెద్ద బొకడాగాడు. ఇలాంటి బొకడాగాళ్ళని సపోర్ట్ చేసే ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? అయ్యా కేఎస్ ప్రసాద్ నీకు అంతగా తిండికి గడవపోతుంటే కనుక వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కండవా ఇచ్చుకొని వైఎస్ఆర్సీపీ అనలిస్ట్ అని చెప్పుకో, భయం లేదు ఎవరికి, పబ్లిక్ అయిపో. ఈ పిచ్చివాగుళ్ళు ఎందుకు? ఇలాంటి వాళ్ళని మీ అందరిని ఇంకా వెనకేసుకొస్తున్నాడు చూడండి. అలాంటి పిచ్చాడిని నమ్ముతున్నారు ఇంకా జనాలు. ఉంటా మరి.